టైం వచ్చేసి 7:22. ఇప్పుడైతే చింతపర్తిలో ఉన్నాము. పనుకొని ఆల్టము ఇటు సైడు, కానీ మేము రాత్రి చెన్నకేశ్వర స్వామి గుళ్ళో అయితే పనుకొనేసింటిమి. ఇప్పుడు 6:30లో లేచి 7:30లో లేచి బయలుదేరుతున్నాము. ఈరోజు పాదయాత్రలో డే 5. ఇప్పుడైతే మనం నైటాల దగ్గర నుంచి 1 కిలోమీటర్ వస్తే కదా హైవేలో ఎంట్రిస్తాము. ఈరోజు మనం మొత్తం నడిచేదంతా హైవేలోనే. ఆడ ఆల్రెడీ ముందర హైవే దగ్గరికి పోతున్నాము. వచ్చేసింది హైవే ఎక్కితే ఆడ తిరిగేది అంత హైవేలోనే స్ట్రైట్ ప్లేస్ వెళ్ళిపోతా ఉండాలి ఈరోజు అంతా. ఇంతకు ముందు చెప్పాను కదా, హైవేలోకి అయితే ఎంట్రీ చేసినాము. వెళ్తా ఉన్నాము. ఆవిడే టిఫిన్ కూడా మా దగ్గర తీసుకుంటూ వచ్చేసినారు. ఉప్మా అంట. ఇంకా ఉప్మా తినేసి బయలుదేరదాం ఒకేసారి. టైం వచ్చి 7:51. హైదరాబాద్ నుంచి 2 కిలోమీటర్లు వస్తేనే టిఫిన్ రోడ్డు సైడ్కి అయితే పెట్టేసినారు. తినేసి బయలుదేరదాం. ఉప్మా, చట్నీ, గట్టి చట్నీ. టిఫిన్ ప్లేస్ నుంచి తిని ఇప్పుడు మధ్యాహ్నం పీలేరు స్టాప్కి అయితే బయలుదేరిపోయినాము. టైం వచ్చి 8:19. ఫస్ట్ టిఫిన్ హాల్ట్కి ఎంతసేపటికి పోతామో చూస్తాం. దాని తర్వాత పీలేరు స్టాప్. మొత్తం హైవేనే ఈరోజు పోయేది, మొత్తం హైవేలోనే వెళ్తానే ఉంటాము. కొత్త హైవే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ రోడ్డు అయితే రన్నింగ్లో లేదు. ప్రజెంట్ ఆ రోడ్డు అయితే రన్నింగ్లో ఉంది. వెహికల్స్ అన్నీ ఆ రోడ్లో పోతున్నాయి. ముందరైతే రోడ్డు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. రోడ్డు ఎండేంతవరకు ఈ రోడ్లో వెళ్ళేసి దాని తర్వాత అటు సైడ్ వెళ్దాం అనేసి అయితే వచ్చేస్తున్నాం మేము. ఇప్పుడైతే ఇటు దాటేసుకొని వెళ్దాం, లేదంటే ముందర ఇంకా ఉన్నాయి, ముందర దాటేసి వెళ్దాం. లాస్ట్ వరకు వెళ్తే ఆ రోడ్ లేదు. ఇటు మళ్ళీ రిటర్న్ వెళ్దాం. ఆడికి పోయి మళ్ళీ అట్లా తిప్పుకొని ఆ సైడ్ అంటే అట్లా పోవాలా. నేను ముందు జాగ్రత్త అప్పుడే ఈ రోడ్లో వస్తాను అన్ని వెహికల్స్, దానికని ఇట్లా హైవేలోనే వస్తుంది, ఫ్రీగా ఉంటుందని. ముందర చూస్తే కన్స్ట్రక్షన్. లాస్ట్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు కూడా ఆ పక్క అయితే పోము, లెఫ్ట్ సైడే పోతాము. రైట్ సైడ్ ఎక్కువ వెహికల్స్ అవి పోతాలే, లెఫ్ట్ సైడ్ చాలా పోతున్నాయి. దానికి మళ్ళీ ఆ పక్క పోయి మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుందని లెఫ్ట్ సైడ్ అయితే పోతున్నాం. ఇప్పుడు హైవే పక్క నుండి లెఫ్ట్ సైడ్ రోడ్లో వచ్చిందంటే ఇప్పుడు మేము మళ్ళీ ఆతోకి వచ్చి రిటర్న్ పోతాంటివి. ఇంత రోడ్డు రైట్ సైడ్ వచ్చేసి మంచి పని చేసినాము. పాపము మా దాంట్లో ఒక పిల్లోడు అట్లా వచ్చేసినాడు, కొండ అంటే కదా. ఇటు మళ్ళీ రిటర్న్ పోయి ఉంటాడు. ఎట్లట్లో రైట్ సైడ్ వచ్చి మంచి పని చేసేసినాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:58. ఇంకా అర్ధగంట ఉంది. మ్యాక్సిమం 10:30లో పోవచ్చు అనుకుంటా. ఇంకా 3 కిలోమీటర్ల దాకా ఉంది. టిఫిన్ ప్లేసే, చూద్దాం ఎంచడికి పోతాం ఏమి అనేసి. ఇప్పుడు వచ్చేసి మేము JNTUA కలికిరి కాలేజ్ దగ్గర అయితే వెళ్తా ఉన్నాము. చూడండి ఒకసారి, బ్యాక్ కెమెరా పెడతా. JNTUA కలికిరి ఇంజనీరింగ్ కాలేజ్. ఈ రోడ్లో అయితే వెళ్తా ఉన్నాం మేము. ఆల్ట్ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని నాన్ స్టాప్గా నడుచుకొని వస్తున్నాం కాబట్టి కాసేపు కూర్చొని మళ్ళీ బయలుదేరదాం మనము. ఇంకట్లా హైవే కన్స్ట్రక్షన్ నుంచి కిందకి దిగేసి కలికిరి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకీత నుంచి అట్లా కాస్త ముందుకు వెళ్తే మనకి TDT వాళ్ళ పెళ్లి సత్రం వస్తుంది. ఆడైతే కూర్చొండేసేది, ఆడే ఆల్ట్ మనకి టిఫిన్ ఆల్ట్. సో అతకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫోన్లో ఛార్జింగ్ లేదు, బిరిగి పోయి ఛార్జింగ్ పెడితే వీళ్ళు వచ్చేలోపు ఎక్కడా అనేసి వెళ్ళిపోతాను నేను ఒకటే. ఇదే పాలిటెక్నిక్ కాలేజ్ అంతా. ఇంకా దాదాపుగా ఇంకొక కిలోమీటర్ వెళ్తే వెళ్ళిపోతాము. ఇప్పుడు 10:30 అయింది. 1 కిలోమీటర్ అంటే ఇంకొక 10 నిమిషాల్లో వెళ్ళిపోతాను నేను. కలిగిరిలోకి అయితే వచ్చేసినాము. టైం 10:40 అయింది. చెప్పినట్లే వచ్చేసినాము. ఇంకా కాస్త ముందుకు వెళ్తే
మన టిఫిన్ హాల్ట్ అయితే వచ్చేస్తుంది. పోయి ఆడ కూర్చొనేసి ఫోన్ ఛార్జింగ్ అయితే పెట్టేసుకుందాం. ఇది చూస్తుండే ఈ బిల్డింగు పోయినసారి వచ్చినప్పుడు ఇట్లే ఉండే, ఇప్పుడు కూడా ఇట్లే ఉంది. ఈ బిల్డింగ్ దాటి ఇప్పుడు ఆడ బ్లూ కలర్ రేకులు కనబడుతున్నాయి కదా, అదే అనమాట పెండ్లి సత్రము. ఇంకా ఆడ కొంచెంసేపు కూర్చొనేసి ఛార్జింగ్ పెట్టుకొని బయలుదేరదాం మనం. ఇప్పుడు టిఫిన్ హాల్ట్ వచ్చేసి ఇదే అనమాట మనకి మండపము. ఈ మండపంలోనే మనకి టిఫిన్ హాల్టు. నేను వచ్చేవాడు చాన్సేపు అయింది, 11:30 అయింది. ఇప్పుడు ఇదో నుంచి బయలుదేరదాం మనము. ఇప్పుడైతే టిఫిన్ హాల్ట్ దగ్గర నుంచి బయలుదేరినాము. టైం వచ్చేసి కరెక్ట్గా 12 గంటలు అయింది. పోతా దానిలో తాగే దానికోసం జ్యూసులు తీసుకున్నాము. టైం వచ్చేసి 1:43 అయింది. ఇప్పుడే వైఎన్బి టీంలో నుంచి పాదయాత్ర వాళ్ళు మెయిన్ లీడింగ్ వాళ్ళు వచ్చేసరికి మనకి కారులో వచ్చి మాజా జ్యూస్ ఒకటి, వాటర్ ప్యాకెట్లు 2, అలాగే 2 బిస్కెట్ల ప్యాకెట్లు అయితే ఇచ్చినారు. ఇప్పుడు ఇవన్నీ తినుకొని పీలేరు హాల్ట్ దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాము. వెనకాల అభిను వాళ్ళంతా వస్తున్నారు ఆ బండి వెనకాల. ఇంక నేను దినేష్ పోతా అన్న ముందర. మేము వచ్చేది లేట్ అయ్యేటప్పటికి హైవేకి అవుతాము. ఫుడ్ అయితే తీసుకొచ్చి పెట్టేసినారు. ఫుడ్ ఇడ మేమైతే తినేసి బయలుదేరినాము. ఇంకా దత్తా అన్న వాళ్ళు ఎక్కడైతే వస్తా అన్నారు. వాళ్ళు వస్తే ఇంకా తినేసి వెళ్ళిపోతారు. మేమైతే అంతలోపు దాటేస్తాం. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు మధ్యాహ్నం భోజనము, పలావు, ఇంకా 3 ఉన్నారు. వచ్చేసి 2:30 అయింది. ఇప్పుడే మధ్యాహ్నం భోజనం ఈ హైవే స్టార్టింగ్లో అక్కడ తినేసి అయితే బయలుదేరినాము. చుట్టుపక్కల అంతా చూడొచ్చు మీరు, పచ్చటి పొలాలు, అన్ని కొండలు. ఈ రైట్ సైడ్ మొత్తం కొండలు, లెఫ్ట్ సైడ్ మొత్తం కొండలు. ఓన్లీ ఈ రోడ్డు, ఈ హైవేలో అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈరోజు అయితే మ్యాక్సిమం అందరికీ రేపు శేషాచలం అడవిల్లో పోవాలి కాబట్టి ముందుగా వెళ్ళిపోదామని అయితే చెప్పేసినాము. మ్యాక్సిమం ఒక 8:30 to 9 లోపు అయితే వెళ్ళిపోవాలి ఈరోజు మాత్రము. మళ్ళీ రేపు శేషాచలం అడవిల్లో మొబ్బు అయిందంటే కన్నా చాలా రిస్క్ అయిపోతుంది. లాస్ట్ థర్డ్ డే అనుకుంటా మనము పోయింటింగ్ కదా దర్గాల రోడ్డు, దానికంటే హెవీగా ఉంటుంది. మళ్ళా జంతువులు అన్నీ వచ్చేది కొంచెం రిస్క్ అయిపోతుంది మొబ్బులో. సో దానికని బిరిబిరి నడిచమని చెప్తున్నాము. అంతా అయితే వచ్చేస్తున్నారు వెనకాలే. అంతా వచ్చేస్తున్నారు లైన్గా. ఇప్పుడైతే మనము సాయంత్రం హాల్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు పీలేరుకి ఇంకా 11 కిలోమీటర్లు ఉంది. ఇంకా 11, ఇంకా అక్కడికి ఒక 10 నుంచి 12 కిలోమీటర్లు వస్తుంది. టైం అయితే ఇప్పుడు 2:39 ఎగ్జాక్ట్గా. చూద్దాం ఎంచడికి వెళ్తాము ఈరోజు. దాదాపు ఒక 500 మీటర్స్ దాకా వచ్చేసినాము. హైవే ఎండింగ్లో అయితే ఉంది. ఇప్పుడు చూడండి రైట్ సైడ్ ఫుల్ కొండలు. ఒక పరంగా చెప్పాలంటే ఇది తిరుపతి హైవేలో వెళ్తున్నట్ల ఫీలింగ్ ఉంది. ఇట్లా ఉంటాయి తిరుపతి హైవేలో వెళ్తాయినా. ఏంటంటే మధ్యలో ఆడ కంబాలు ఉంటాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా చూడండి కొండలు. ఇదైతే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు. సిమెంట్తో ఉంటుంది. దాదాపుగా ఒక 25 ఫీట్ వరకు, 20-25 ఫీట్ వరకు ఉంటుంది. చాలా బాగుంది. హనుమాన్ టెంపుల్ ముందర హనుమంతుడు, అది కూడా ఇట్లా హైవే ఎత్తులో ఉంది. కరెక్ట్గా హైవేలో పోయే వాళ్ళకి కూడా బాగా కనబడిస్తుంది. ఇప్పుడైతే మనకి ఫేస్ చూడొచ్చు. ఫేస్ ఒకసారి చూసేద్దాము. చూడండి హనుమంతుని ఫేస్ ఒకసారి. ఇంకితో నుంచి మనం పీలేరుకి వెళ్ళాలా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా బ్రేక్ అయితే వెళ్ళిపోవాలి మనము. ఫైనల్గా పీలేరుకి అయితే ఎంట్రీ చేసినాము. టైం వచ్చేసి 5:41. ఇదంతా బ్రిడ్జు. ఈ పక్క రైల్వే పట్టాలు. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మేము ఈ వారం రోజుల నుంచి వస్తుంటే ప్రతి చెరువులో కూడా నీళ్ళు పోతున్నాయి. ఈ దాంట్లో కూడా పోతున్నాయి. పోయినసారి అయితే ఈ ప్లేస్లో
నీళ్ళు అయితే నిలిచిపోయిండే. ఇప్పుడు చూడండి ఎట్లా పోతున్నాయో. ఇంకా ఈత నుంచి డిన్నర్ ఆర్ట్కి నైట్ స్టేకి వచ్చేసరికి ఒక 8 కిలోమీటర్లు పడుతుంది కొట్టేసేది. ఒకవేళ ముందుగా పోయినామంటే ఈసారి అయితే పక్కాగా బాక్రాయపేట నెక్స్ట్ డే టిఫిన్ హాల్కి అయితే వెళ్ళిపోతాం మేము. అంతే, ఇది పిలియరు. పట్టాలు దాటుకొని ముందుకు పోతే కనుక భోజనం హాల్ దగ్గరికి అయితే వెళ్తాం మనము. ఆల్రెడీ భోజనం చేసేసినాము, కానీ ఒకసారి మీకోసం చూపిస్తాను ఇప్పుడు అది భోజనం హాల్ట్ ఎక్కడ ఏమి అనేసి. ఇది బ్రిడ్జి దాటుకొని ఆ పట్టాలు దాటి అట్లా పోవాలా. ఇట్లా రొటేషన్ అవుతుంది పట్టాలు రోడ్డు మీద పోయినామంటే. సో దానికనేసి ఇప్పుడు మనము ఆడ మీకు కనబడుతుంది కదా అంగడి వెనకాల నుంచి పట్టాలు ఎక్కేసి వెళ్ళిపోదాం మనము. ఇక్కడే అనమాట మేము మధ్యాహ్నం భోజనం చేసేది. పీలేరు బోర్డు కూడా ఉంది చూడండి, పీలేరు బోర్డు కరెక్ట్. ఇగో దీని లోపల అయితే భోజనం అయితే చేస్తాం మేము. అప్పుడే ఆల్రెడీ తినేసాం కాబట్టి వీడితో నుంచి చిన్నగొంటి గల్లు నైట్ హాల్ ప్లేసు. అది దాదాపుగా ఒక 7 నుంచి 10 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు అతకైతే వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు అంతా ముందుకైతే వెళ్ళిపోయినారు. అభి వాళ్ళు అన్నాను, శివ అయితే వెనకాల వస్తున్నారు. ఇప్పుడు పీలేరులో వచ్చేసి నేను అభి మాత్రమే వెళ్తాండేది. ఇప్పుడు సీదా చిన్నగొంటి గల్లికి అయితే వెళ్ళిపోదాం మనము. కాలు నొప్పులకి మసాజ్ ఇప్పుడు మైసూర్ పాక్ తీసుకోవాలని పట్టింది రప్ప వచ్చేదాడు మైసూర్ పాక్ అన్నీ తీసుకోవాలని వస్తుంది. తీసుకోనే లేదాడా మైసూర్ పాక్ కొబ్బరి ఎవరో నల్ల షర్ట్ అంటే ఇంక వాడు దిలీపేసి ఇద్దరు వేసుకునేది ఎవరో ఇల్ల. ఇంకా ఈ ప్లాస్టర్ తీసుకున్న బ్యాగ్లో ఉన్నాయి, మసాజ్ చేసుకొని వేసుకో. మళ్ళీ సాంగ్ పెంచుకోవాలంటే సాంగ్ రా అంటే సాంగ్ పెట్టి వెళ్ళి చిరుకోడా ఊర్లో రోడ్ ఎవరు చెప్పురా రైట్ రా ఊరా ఫోన్ చేసి వస్తాను సర్కిల్గా ఈడికి వచ్చినప్పుడు ఇంకేం మర్యాద ఉందాడా. 7 గంటలకు లేనేదా 2 గంటలకి ఏమంటానంటే అన్న ఆల్ట్కి పోతాం కదా, ఒకవేళ అయితే అయినా అట్లా ముందరికి వెళ్ళిపోదాము. లెంత్ వీడియో ఇది కట్ చేసేది యాడ్ పవన్ అన్న వచ్చేసి మంజుకి మసాజ్ చేశాడు. దత్త అన్న వచ్చేసి అభికి చేస్తాడు మసాజ్. అభి అప్పుడే అన్నా నా దగ్గర మామూలే పర్లేవు బబ్బులు వచ్చినా 2 ఏళ్ళకి వాసుకున్నా వాసుకోకుండా అట్లే ఉండే కాళ్ళు. బబ్బులు వచ్చినా ఏమి తినలే వచ్చాను దుబ్బు పిల్లడు అంటే వాడే నువ్వేం చెప్పింది కూర్చొని అంటే వద్దు వచ్చేదామని సమయ వాళ్ళు మాకు తగిలికున్నారు వాడ డబ్బులు లేని వాడా ఆడ సమయ ఆడండి సమయ మళ్ళీ నొక్కివే నువ్వు కట్ చేసి అంటావు మళ్ళీ
నువ్వే అది వస్తానండి కాల్ విసిగితే నీ కాలు విసిగితే కట్ చేసి లేదులే ఇంకా అయిపోయింది నీకు మొక్కలు కూకో కదా పొద్దున్న దొడ్డిపోయాక వాయిస్ మళ్ళా ముందు రేసమ్మా ఆరా తీసాము ఒకటి వీడియో అన్న నీ ఫ్యాన్ రిపేర్ నా మాట తీసాడు బ్రో ఊరుకో బ్రో నేను కొనిపెట్టాలి మొక్కలు ఇంకా ఇట్లానా ఇంత ఎంత అయితే వస్తాయి ఎత్తు కాళ్ళు ఇంతేనా ఇంకా పైకి ఎత్తు స్ట్రైట్ లేదా అందరికి కాళ్ళు లేదా ఇంకా పైకి లేదా ఇంకా పైకి వస్తుంది అయ్యయ్యో పోదాం పడుతున్నా ఏ చూడు నీ బామ్మది పనుకొని వచ్చాడు లేపిరా మనకి లే నీపుతంటేనా తలకాయ నిగురుతాను రా అంట ప్లాస్టర్ వేసుకుంటా అవి ఫోన్లో ఏమంటాడు వచ్చిన 10 నిమిషాలు దెంగ వెళ్ళిపోమంటాడు కూడా సామ్ వచ్చా వెళ్ళిపోదామన్నా వచ్చి వెళ్ళిపోదాము వెళ్ళిపోతాను వెళ్ళిపోవాల్సింది వెళ్ళిపోతాను 2 రోజులు దండికి పోతాంటారా వెళ్ళిపోవాలి మనలే వెళ్ళిపోయి వాళ్ళు మధ్యాహ్నం డిక్లేర్ ఇస్తారు అలా చేసి ట్రైన్ పెట్టుకుంటారు రైలు పెట్టుకొని టార్గెట్ ఇచ్చేస్తారు మనం ఆల్ అవుట్ అయిపోతే ఓడిపోతారు ఇట్లా కంటిన్యూ అవుతుంటే డ్రామా గంట అయిపోయినప్పుడే 10 నిమిషాలు అయిపోతుంది చిన్న ఇది ఎట్లా అయిపోయింది ఏమైంది తెలియదు ఏమన్నారు బాయ్ బాయ్ సూర్యసరాల బ్యాచ్లో మామ కోసం కాస్తాంటివా సూర్యసరాల బ్యాచ్లో పాదయాత్ర స్నానం మా అమ్మ పోయింది మామ బా టైము 7:48 అయింది. పీలేరు ఊరవతలైతే ఒక ఆల్ట్ వేసుకొని మసాజులు చేసుకుని అయితే బయలుదేరినాము. ఇంకా ఈత నుంచి చిన్నగొట్టే పల్లికి అయితే దాదాపుగా ఒక 8 కిలోమీటర్ల దాకా వస్తుంది. డైరెక్ట్ నాన్ స్టాప్తో అయితే కొట్టేద్దాము. ఎంచడికి పోతామేమో చూద్దాం. ఇప్పుడు మనము నడుచుకుంటా పోతుంటే పాము చూడండి, ఇదా ఎక్కిచ్చేసినారు ఎవరు. ఎంతలా ముందు ఉన్నది హైవే పక్కలో. టైం 9:05. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకా దాదాపు ఒక 2.5 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా నడచాలా. అంతా ఇడైతే దావలో పెట్రోల్ దొరికింది. బాటిల్ తీసుకొచ్చేసి మెయిన్ రోడ్డు పైన అయితే ఎన్వై చేసేసి అంటించేసినారు. అంతా లాస్ట్ బ్యాచ్ మొత్తం వీడియోకి వచ్చున్నాం మేము. టైం వచ్చేసి 10:30. నైట్ హాల్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు మీరు ఇలా లైటింగ్ చూస్తున్నారు కదా, ఇదే నైట్ హాల్ట్ ప్లేసు. పెద్ద గుడ్డ
పెద్దగొట్టిపల్లి శివాలయము టెంపుల్లో అయితే ఈరోజు పనుకునేది మనము ఫ్రంట్ నుంచి ఒకసారి చూపించేస్తాను చూడండి. అప్పుడైతే ఇది ఇక్కడ గట్టుండే మొత్తం హైవే వేసేసినారు. సో పైన వరకు లేపేసినారు. ఫ్రంట్ వ్యూ చాలా బాగుంటాయి. ఇప్పుడంతా చెడిపేసినారు. చూడండి గుడికి ఎంట్రన్స్లో అయితే శివుడు పార్వతి అలాగే అయ్యప్ప స్వామి వినాయకుడు అయితే ఉంటారు. ఇది మొత్తం శివాలయము. లోపలికి వెళ్ళేది మళ్ళీ చూద్దాం మనము. ఈ గుడి చుట్టూ ఉన్న లింగాలు ఉంటాయి. ఇట్లా ఓం కామేశ్వరం అట్లా శివలింగాల పేర్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది మొత్తం గుడి అయితే ఇప్పుడే భోజనం అయితే తినేసి కూర్చున్నాము. వచ్చేసి దోశలు వేడివేడిగా వేసి దోశలు దాంట్లోకి నూనెంకాయ కర్రీ అట్లే పల్లెము ఉర్లగడ్డల పల్లెము మళ్ళా ఇంకా జిలేబీ ఉన్నాయి. జిలేబీ అయితే వేసినారు. తినేసి ఇప్పుడు అన్న స్పెషల్ అయితే మసాజ్ చేస్తుంటే మనకి పాదయాత్రలో ఒకసారి మసాజ్ చేసుకోకుందే పోమన్నమాట. దానికని లాస్ట్ వచ్చి చేయించుకుందామని కూర్చున్నాము. వీడియో తీస్తే ఆయనకి నచ్చదు. దానికని వీడియో అయితే తీసేలే. ఇలా అంతా మసాలా చేయించుకుంటున్నారు. ఈ రోజుతో వీడియో ఇది. ఇంకా మసాలా చేయించుకొని పనుకునేద్దాం. రేపటి వీడియోలో మీ ముందుకు వస్తా. అందరికీ గుడ్ నైట్.